కాకినాడ జీజీహెచ్ లో దాత్రి మదర్ మిల్క్ బ్యాంక్ మరియు పీడియాట్రిక్స్ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 100 మంది పాలిచ్చే తల్లులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిఐఓ డాక్టర్ సుబ్బరాజ్ మాట్లాడుతూ ప్రతి శిశువుకు జననం నుంచి మొదటి 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే అందించాలని, అనంతరం తగిన అనుబంధ ఆహారంతో పాటు 2 సంవత్సరాల వరకు తల్లిపాలను కొనసాగించడం వల్ల శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో ఎదుగుతాడని తెలిపారు. పీడియాట్రిక్స్ విభాగాధిపతి డాక్టర్ మాణిక్యాంబ ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ తల్లి ఆరోగ్యమే బిడ్డ ఆరోగ్యమని తెలిపారు. పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని దాత్రి మిల్క్ బ్యాంక్ ద్వారా పాలు సరిపడారా అని, తల్లుల శిశువులకు ముఖ్యంగా తక్కువ బరువుతో జన్మించిన శిశువులకు సురక్షితంగా ప్యాక్చరైజ్ చేసిన దాతృ తల్లిపాలను అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఐఓ డాక్టర్ సుబ్బరాజు, పీడియాట్రిక్స్ విభాగాధిపతి డాక్టర్ మాణిక్యాంబ, ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, పీడియాట్రిక్స్ ఇన్ఛార్జ్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, హెడ్ సిస్టర్ పద్మ, పీడియాట్రిక్స్ విభాగంలోని వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, దాత్రి మిల్క్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం పాలిచ్చే తల్లులకు ఆరోగ్యానికి ఉపయోగపడే పండ్లను అందజేసి తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవ దినోత్సవం అవి మనం చేస్తాం. అయితే ఈ సందర్భంగా ప్రతిరోజు మన దగ్గర ఒక కార్యక్రమం చేస్తాం. మీకు పాలు ఇచ్చేటప్పుడు ఏ విధంగా పాలు ఇవ్వాలి, పాలు రాకపోతే ఏం చేయాలి, మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇచ్చేటప్పుడు, ఇవన్నీ కూడా మీరు నేను చెప్పినవి విని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ తిరిగి మమ్మల్ని అడిగి ఆ డౌట్స్ అన్నీ మళ్ళీ క్లారిఫై చేసుకుని, మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే బిడ్డలకి పాలు సరిగా అందాలి. తర్వాత ఈ మధ్యకాలంలో ఎక్కువ పాలు ఇస్తున్నప్పుడు పొలమారి ఆ పాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి బేబీస్ కొంత ఇబ్బంది పడడం జరుగుతుంది. అవన్నీ అటువంటి ఇబ్బందులు లేకుండా ఎలాగ పాలు ఇవ్వాలి, పొలమారినప్పుడు ఏం చేయాలి, ఇటువంటివన్నీ కూడా ఇస్తాం. ఏ ఆహారాలు తింటే మీకు పాలు బాగా వస్తాయి, పచ్చాలు చేయొచ్చా చేయకూడదా, ఇవన్నీ కూడా మీకు చెప్తాము. తల్లిపాలు అమృతంతో సమానం, మీకు అందరికీ తెలుసు కదా. తల్లిపాలు కాకుండా వేరే ఏ పాలు ఇవ్వకూడదు మొదటి 6 వారాలు, మొదటి 6 నెలలు. సో ఈ అన్ని విషయాలు మీకు ఇప్పుడు కూలంకుషంగా మన డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్ అంటే పిల్లల వైద్య విభాగానికి చెందిన అధిపతి డాక్టర్ మాణిక్యమ్మ మేడం మీకు క్లుప్తంగా విశదీకరిస్తారు. జాగ్రత్తగా మేడం చెప్పింది విని మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, అవి కూడా మేము చెప్తాం. దాత్రి మిల్క్ బ్యాంక్ అంటే ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియదు. ఇక్కడ ఇలాంటి మీలో కూర్చున్న కొంతమంది తల్లులకి పాలు ఎక్కువైపోయినాయి, మీ పాప తాగ్గా కూడా కొన్ని పాలు మిగిలిపోయినాయి అనుకో, ఆ పాలు ఇక్కడ ఇస్తే పాలు లేని పిల్లలకి ఇచ్చే ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది అన్నమాట. దాన్ని స్టోర్ చేసి ఆ మిగతా పాలు లేని తల్లులు ఉంటారు కదా, ఆ బిడ్డలకి ఇచ్చే ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది. సో వీళ్ళు ఈ మధ్యకాలంగా ఆ ప్రోగ్రామ్ని చేస్తున్నారు. తర్వాత వీళ్ళు ఎక్కువ పాలు వచ్చిన మదర్స్ నుంచి పాలు సేకరించి అవి స్టోర్ చేసి పాలు లేని బిడ్డలకి ఇచ్చి చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఈ రోజున ఈ ప్రోగ్రాము ఇక్కడ మనకు అరేంజ్ చేసింది వీళ్ళే. ఇది దాత్రి మిల్క్ బ్యాంక్ అంటారు, వాళ్ళు ఈ రోజున మనకి అరేంజ్ చేశారు. సో ఈ వారం రోజులు కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. డైలీ మీరు అటెండ్ అయ్యి ఆ జ్ఞానాన్ని మీరు పొంది సార్ చెప్పినట్టు మీరు తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక కూడా మీ చుట్టుపక్కల బిడ్డల తల్లులకి, ఆ తర్వాత తల్లులే కాదు ఇంకా అమ్మమ్మలు నానమ్మలు కూడా ఉన్నారు ఇక్కడ, ఇవన్నీ నేర్చుకుని మీరు పరిచయం చేయండి. 3వ రోజు అన్నం పెట్టండి. ఇవన్నీ మానేసి ఆ డాక్టర్లకు ఏం తెలుసు, మాకు తెలియకుండా డాక్టర్లకు తెలుసా, మేము ఎంతమందిని చూసాము, ఇటువంటి మాటలన్నీ మాట్లాడకుండా తల్లికి పరిచయం లేకుండా ఆరోగ్యవంతమైన సమతుల ఆహారం అన్నీ ఇవ్వచ్చు. చికెన్, మటన్, ఫిష్, చేప అన్నీ మనం తినేది ప్రతి ఒక్కటి వాళ్ళు తినాలి. వాళ్ళు తింటే వాళ్ళు తిన్న పాలే కదా బిడ్డ తాగుతుంది. ఆ బిడ్డ పాలల్లో, బిడ్డ తాగే పాలలో క్వాలిటీ ఉండాలంటే తినే ఆహారం నుంచే కదా తయారవ్వాలి పాలు. మరి నువ్వు చప్పిడన్నము, బీరకాయ తొక్కలు, అవి దంపుడు బియ్యం అంటే పర్వాలేదు. మరీ అనవసరమైన పచ్చం పెడితే వచ్చే పాలల్లో క్వాలిటీ ఉండదు. ఆ పాలు బిడ్డ తాగితే ఎదుగుదల సరిగా ఉండదు. కాబట్టి తల్లిని ఎట్టి పరిస్థితుల్లో పచ్చం పెట్టకండి. మేడం గారు చెప్పారు ఆ విషయం చాలా చక్కగా. సో ఈ విషయాలన్నీ మీరు పాటిస్తూ మీ బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకుని ఆరోగ్యవంతమైన బిడ్డల్ని మీరు తయారు చేసుకుని దేశానికి పనికొచ్చేటట్టు చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు.
తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. మేడం గారు చెప్పినట్టు ఎంత తొందరగా తల్లిపాలు ఇవ్వడం ప్రారంభిస్తే డెలివరీ అయిన తర్వాత అంత తొందరగా మీకు పాల ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టి మీరు తొందరగా ఇవ్వడమే మంచిది. లేట్ చేస్తే పాల ఉత్పత్తి సరిగా ఉండదు. ఉత్పత్తి లేకపోతే పిల్లాడికి పాలు సరిపోవు. అదొకటి. మొదటగా వచ్చే పాలలో కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది కాబట్టి అందులో వ్యాధి నిరోధక శక్తి బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బిడ్డకి ఏ వ్యాధులు రాకుండా రెసిస్టెన్స్ పవర్ అనేది బిడ్డకి డెవలప్ అవుతుంది. అందుకని ఆ మొదటి ఇచ్చే పాలు చాలా ఇంపార్టెంట్. బిడ్డకి ఏ విధమైన వ్యాధులు రాకుండా ఉండాలి అంటే మాత్రం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. 6 నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. బిడ్డకి సరిపోవట్లేదేమో అనుకుని ఆ పాలు ఈ పాలు పట్టించక్కర్లేదు. తల్లిపాలు మాత్రం ఇవ్వాలి. బిడ్డకి విరేచనాలు రాకుండా ఉంటాయి. రెగ్యులర్గా మోషన్ పాస్ చేస్తాడు. తల్లిపాలు మాత్రమే. నేను వెంటనే మొదలు పెట్టాను. ఎప్పుడు తల్లి కొంచెం ఇవ్వగలిగిన, అదే మామూలు డెలివరీ అనుకోండి, ఒక అరగంట గంట తర్వాత తల్లిని పక్కకు పంపించేస్తారు మంచం మీదకి, వెంటనే తల్లిపాలు పంపిస్తారు. అలా ఆపరేషన్ అయితే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి తల్లికి ఒక 2-3 గంటల తర్వాత, అది కూడా 4 గంటల లోపు మొదలు పెడితే మంచిది. ఎంత ఎర్లీగా మొదలు పెడితే తల్లిపాలు ఇవ్వడం అంత బాగా పాలు పడతాయి. అలా కాకుండా ఫస్ట్ మనము ఈ పంచదార నీళ్ళు, పటికల నీళ్ళు, వేరే పాలు అవన్నీ పట్టించేస్తే ఇన్ఫెక్షన్